Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Tuesday. హనుమాన్ మహావీరుడికి దండం పెట్టుకొని ఈరోజు నేను ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతున్నది. కాబట్టి మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడే ఎవ్రీ బిగినింగ్ స్టార్ట్స్ విత్ న్యూ రిజల్యూషన్. సో బ్యూటిఫుల్ థింగ్ అంటే ఎప్పుడైనా కూడా ఒక కొత్త బిగినింగ్ అనేది ఒక న్యూ రిజల్యూషన్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటంటే మీరు ఎప్పుడు కూడా అద్భుతాలు సాధించాలంటే ఒక ఫస్ట్ బిగినింగ్ కరెక్ట్గా ఉండాలి. ఆ బిగినింగ్ కనుక పర్ఫెక్ట్గా అయితే న్యూ రిజల్యూషన్కి రూపం వస్తుంది. ఎంత కాన్ఫిడెన్స్గా వీల్తో కనుక మీరు దిగారనుకో అప్పుడు రిజల్ట్ ఆటోమేటిక్గా అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీ న్యూ బిగినింగ్ అనేది డెఫినెట్గా మీకు ఒక రకమైనటువంటి కొత్త రిజల్యూషన్కి రూపం ఇస్తుంది. కాబట్టి బిగినింగ్ ప్రతి ప్రాజెక్టు చేయాలని ప్రతివాడు తాపత్రయపడతాడు. కానీ దానికి కావాల్సిన బిగినింగ్లో అవుట్పుట్ బాగా ఇవ్వాలి. అప్పుడే మీకు సమర్థవంతమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఒక సినిమా స్టార్ట్ చేయాలంటే దానికి ఓపెనింగ్ ఎంతమందిని పిలిచామా, పెద్ద ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని ఈ విధంగా పిలిచినట్టుగా మనం అద్భుతమైనటువంటి ఏజ్లో అన్నపూర్ణ స్టూడియోస్లోనో తీసుకొని హై లెవెల్లో కనుక తీసుకొని స్టార్ట్ చేసినటువంటి ఏదో పూజా విధానం ఏది దాని నుంచే కొంత సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలానే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఒక గుడ్ బిగినింగ్ అనేది ఉండాలి. అప్పుడు న్యూ రిజల్యూషన్ సాధించగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ నీకు ఏర్పడుతుంది. సో ప్రతి పాయింట్ మీరు యూటిలైజ్ చేయాలి. దానికి న్యూ బిగినింగ్ చాలా ఇంపార్టెంట్. ముందరైతే యూ హ్యావ్ టు నేను బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద లక్ష్యం కానీ ఏదైనా బిజినెస్ కానీ ఎందుకు చేయాలి, దానివల్ల యూజ్ ఏంటి, దాని ద్వారా మనకు ఉపయోగాలు ఏంటి అనేది ముందరే మీరు చేసుకొని వన్స్ ఒక్కసారి దిగాక దాన్ని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలి. దానికి గుడ్ బిగినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గుడ్ బిగినింగ్ కనుక పర్ఫెక్ట్గా ఇస్తే మీలో కాన్ఫిడెన్స్ అచంచలమైనటువంటి విశ్వాసం డెవలప్ అవుతుంది. దేర్ బై సక్సెస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. Success is do not expect in a day or year, but the thing is you beginning కనుక స్ట్రాంగ్గా ఉంటే you ఎండ్ రిజల్ట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. న్యూ రిజల్యూషన్తో స్టార్ట్ ఆల్రెడీ జనవరి స్టార్ట్ అయిపోయింది. న్యూ రిజల్యూషన్ 2025లోకి ఎంటర్ అయ్యాం. ఇంకా ఈ ఇయర్ని మనం అద్భుతమైనటువంటి ప్రగతి దశలో మనం తీసుకెళ్లాలంటే డెఫినెట్గా స్టూడెంట్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ, సినిమా ఫీల్డ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్ట్, సో క్రికెట్ ఫీల్డ్స్, విచ్ ఎవర్ ద ఫీల్డ్, ఎన్ఆర్ఐస్, తర్వాత పొలిటీషియన్స్ అందరూ కూడా న్యూ బిగినింగ్ గుడ్ స్టార్ట్ చేయాలి. రైట్? అప్పుడు అట్లా అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఇప్పుడు సపోజ్ పొలిటీషియన్స్ కొంతమంది వెళ్ళి మాట్లాడతారు, క్రౌడ్ వస్తుంది. ఆ విధంగా పబ్లిక్ ఒక్కసారి కనపడేటప్పటికి లోపల ఉత్సాహం, ఉత్తేజం వచ్చేస్తుంది. అలా గుడ్ బిగినింగ్తో నేను సీఎం అయిపోతాను, ఎమ్మెల్యే అయిపోతాను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళ జనరేట్. సో ఇలా ఎప్పుడైనా గుడ్ బిగినింగ్తో ప్రయత్నం చేయండి. ఓకే బాయ్స్, నేను చెప్పింది నీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.